వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఇక మొత్తానికి నిన్న జరిగినటువంటి గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ పలుకుతున్న పలుకులు నీవి కావు, బీజేపీ ఆడుతున్న తోలు బొమ్మలాగా నువ్వు ఈ రోజు ఆడుతున్నావు అన్నట్టుగా ఆయన మీద చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న విషయాలు, మాట్లాడుతున్న పలుకులు నీవి గావు. గతంలో నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ గురించి అట్లాగే మాట్లాడారు. అమిత్ షా గారు కూడా అట్లే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ గురించి, తెలంగాణ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం గురించి కూడా ఆయన అవాకులు చెవాకులు పేలారు. ఆయనకు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న తోలు బొమ్మ అని చేశాడు. సొంతంగా ఆయన కంటూ ఒక స్టెబిలిటీగా ఆయనకంటూ సొంతంగా ఏమన్నా వ్యాఖ్యలు చేసేంత పరిస్థితి పవన్ కళ్యాణ్‌కు లేదు. ఆయన ఇంకా చిన్న పిల్లగాడే. రాజకీయాలు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. ఇంకా చాలా అనుభవం రావాలి. ఏదో సినిమాల్లో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు, రాజకీయం చేయడం అంటే అన్నట్టుగా చాలా ఘాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనని విమర్శించే ప్రయత్నం చేశారు. నిజానికి స్క్రిప్ట్ వైస్‌గా ఉండదు ఏదైనా అంశం. మీరు సినిమాలో యాక్టింగ్ చేసి, సినిమాలో చెప్తున్న డైలాగులు, సినిమాలో ఎట్లయితే మీరు సక్సెస్ అవుతారో మామూలుగా గూడా ఈ సమాజంలో అట్లీస్ట్ సక్సెస్ అవుతారు అనుకోవడం చాలా తెలివైన పని గాదు. ఇంకా మీకు రాజకీయ అనుభవం రావాలి, చాలా నేర్చుకోవాలి. ఇంకా మీరు చాలా చిన్న పిల్లగాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని చాలా ఘాటుగా విమర్శించాడు. ఏది మన తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు. నిజానికి ఏదైతే గతంలో గూడా బీజేపీ నాయకులు అట్లాగే మాట్లాడారు. బీజేపీ నాయకులు ఏం మాట్లాడితే ఏం చెప్పమంటే అదే పనిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నాడు. అలాంటి ఆలోచన విధానంతోని ఈరోజు తెలంగాణలో గూడా ఆయన మళ్ళీ కాకరేపే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం జూన్ 2న ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మనం కొన్ని తెలంగాణ సంబరాలు జరుపుకునే అంశం మీద ఆ రోజు మనం పెద్ద ఎత్తున గూడా కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం. అదే రోజు గూడా జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక బహిరంగ సభకి గూడా ఆ రోజు ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. నిజానికి మనము ఒక తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పోరాటంతో సాధించుకున్నాం. తెలంగాణ కోసం సంబరాలు చేసుకునే ఆలోచన విధానంతోని ఆ రోజు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంతకు ముందు నుంచే కొన్ని తెలంగాణ మీద, తెలంగాణ బాధల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఓ అంశమైతే వేడెక్కింది. ఆ వేడెక్కడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ జనసేన పార్టీ పార్టీ బలోపేతం కోసం ఇక్కడ అదే రోజు ముహూర్తం పెట్టుకొని ఒక సభకు పర్మిషన్ ఇయ్యలేదు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన చాలా విషం జమ్మారు. నిజానికి ఆ రోజు ఇయ్యాల్సిన అవసరం ఏముంది మనం? ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలని ఆయన కొంచెం ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తున్నారు కాబట్టే ఏ రాష్ట్రమైనా సరే శాంతియుతంగా ఉండాలి. మంచిగా ముందుకెళ్ళాలి గానీ ఏదైతే శాంతి భద్రతకు ఉల్లంఘించే విధంగా చర్యలు తీసుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్మిషన్లు ఇవ్వవు. అదే ప్రభుత్వము అదే ఆలోచన మేము చేసినాం కాబట్టి ఆ రోజు మీకు పర్మిషన్ ఇవ్వలేకపోయినాము. అంత మాత్రాన తెలంగాణ ఎవడబ్బా జాగిరి అన్నట్టుగా మీరు మాట్లాడారు. తెలంగాణ ఎవరిది మాది కాదా? మేము రావద్దా? మేము చేసుకోవద్దా? మేము మాట్లాడొద్దా? మేము రాజకీయం చేయొద్దా? మాకంటూ పార్టీ లేదా? మేము పోటీ చేయొద్దా అన్నట్టుగా చాలా అంశాలను తీసుకొచ్చారు. చేయండి. రాష్ట్రం విడిపోయింది. మీ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోండి. మీరు ఒక ప్రాంతం నుంచి మీ ప్రాంతం నుంచి ఒక డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు కూటమితోని. అదే ఆలోచనతోని, అదే ఆలోచన విధానంతోని మా మధ్యలో గొడవలు పెట్టే ఆలోచన మీరు తీసుకురావడం అనేది చాలా విడ్డూరంగా ఉందన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా తీవ్రంగా ఆయనను వ్యతిరేకించారు. నిజానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆడుతున్న తోలుబొమ్మలాగా ఆడుతున్నారు. మిమ్మల్ని ఎవరు తెలంగాణకి రావద్దన్నారు. మీరు ఒక సినిమా నటుడు రావచ్చు. సినిమా నటుడిగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. సినిమా నటుడిగా మీ నివాసాలు, మీ పిల్లల స్కూల్సు, మీరు ఉంటున్న మీ ఆస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు రావచ్చు, సరదాగా ఎళ్ళొచ్చు. దానికేం అభ్యంతరం లేదు. ఒక నటుడిగా వస్తాంటే మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం ఏర్పాటు చేస్తాను, భోజనం పెడతాను అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. కానీ అదే ఆలోచన విధానంతోని ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటే చెయ్యొచ్చు. కాంగ్రెస్ అంటే మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా చిట్చాట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన రాజకీయ భవిష్యత్తు మీద. అట్లాగే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత మీద. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నాడు? ఎక్కడా తీసుకెళ్లాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా
ఎందుకు పదే పదే తెలంగాణకు, ఆంధ్రాల మధ్యల ఈయన కాక రేపుతున్న విషయాలను చూస్తా ఉంటే నిజానికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయాలనుకుంటున్నారా? లేకపోతే రాష్ట్రాల మధ్యలో మళ్ళీ చిచ్చు పెట్టి మరో ఉద్యమానికి తెరలేపే ఆలోచన చేస్తున్నాడా అన్నట్టుగా చాలా మంది నోటికుంటే ఇదే మాట వస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నాడు? నిజానికి ఆయన ఆలోచన విధానం ఎట్టుంది? ఏంటి ఆయన తీసుకున్నది? మీ రాష్ట్రం కోసం మొన్ననే మీరు ఢిల్లీ పర్యటించారు. ఢిల్లీలో ఏదైతే గోదావరి పుష్కరాల కోసం అక్కడ కేంద్రం నుంచి సహకారం కోరారు. కేంద్ర మంత్రులను కలిశారు. దాని వెనకాల రాజకీయ కుట్ర ఉందా? రాజకీయ కోణం ఉందా? రాజకీయ భవిష్యత్తు ఉందా? రాజకీయ లాభం ఉందా? లేకపోతే మీ స్వలాభం కోసమే ఢిల్లీలో పర్యటించారా? లేకపోతే ఏకంగా మీ పార్టీని మొన్న పోయి బీజేపీలో కలుపుతున్నారా అనే అంశాలు కూడా వస్తున్నాయి. మేము ఆ అంశాల లోతుకు ఎళ్ళం. ఆ అంశాలు మాట్లాడం. మీ పార్టీ, మీ రాజకీయం, మీ ఆలోచన విధానాన్ని మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి. మాకెందుకు అన్నట్టుగా చెప్పకనే చెప్తూనే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్ని అంశాలున్నా సరే తిరిగి తిరిగి ఇక్కడికే వస్తా ఉన్నాడు. తెలంగాణ, ఆంధ్రాల మధ్యల ఎందుకు ఆయన ఇలాంటి విమర్శలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చేసుకోండి, రాండి, పోండి, చూసుకోండి అన్నట్టుగా ఆయన ఒక అంశం చేశాడు. రాజకీయం చేయాలనుకుంటే చేయండి అంతేగాని ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళు వచ్చి మా ప్రభుత్వాలను కావచ్చు, మా పాలించే నాయకులను కావచ్చు విమర్శించే స్థాయి మీకు లేదన్నట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. నిజానికి ఈరోజు బీజేపీతో మీరు పొత్తున్నారు. ఇట్లా తెలుగుదేశం పార్టీతో పొత్తున్నారు. కూటమితో పాలన నడుస్తుంది. ఆ పాలన గురించి, ఆ ప్రభుత్వం గురించి, మీ రాష్ట్రం గురించి, మీ నాయకత్వాల గురించి, మీ అభివృద్ధి కార్యక్రమాల గురించి, మీ పథకాల గురించి, మీ పార్టీ నాయకుల కోసం, మీ ప్రజల కోసం మీరు చెయ్యండి. మేము ఎక్కడ కూడా అడ్డుకోమన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా కార్నర్ చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. నిజానికి పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసుకోవాలి. ఏం అంశం మీద మనం ఎందుకంటే తెలంగాణ అనేది చాలా సున్నితమైన అంశాన్ని మీరు పదే పదే తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో పూటకో ఆలోచన విధానంతోని ఇక్కడ మా మధ్యనే మాకు చిచ్చు పెట్టే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంకా నిజానికి మీరు కూటమితో ముందుకెళ్తున్న అంశం తెలిసే రేపు భవిష్యత్తులో కూడా మీరు సింగిల్‌గా వెళ్తారా? లేకపోతే కూటమితోనే ఎళ్తారా? లేకపోతే పార్టీ మీరు సింగిల్‌గా ఎళ్లి రేపు ఏదన్నా ఆహ్, అదే సీఎం ఆలోచన విధానంతోని ముందుకెళ్ళే ఆలోచన గూడా మీరు గుర్తు చేసుకోండి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు తెలంగాణలో ఏదైతే జనసేన పార్టీని కార్యకర్తలని పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కొన్ని గ్రౌండ్‌లో మీకు నాయకత్వ లోపం ఉంది కాబట్టి నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పార్టీకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి. ఆ పార్టీ సిద్ధాంతం, ఆలోచన విధంగానే పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటివరకు మీకున్న నాయకత్వ లోపం ఉంది అక్కడ. ఎందుకంటే మీరు ఒక పార్టీలో ఒక సినిమా నటుడిగా, ఒక క్రేజ్ ఉన్న నాయకుడిగా, ఒక రాష్ట్రంలో మీరు సక్సెస్ అయ్యారు గానీ, తెలంగాణ రాష్ట్రంలో మీరు సక్సెస్ అవుతారు అనుకోవడం గూడా చాలా ఆలోచించాలి. ఎందుకంటే అంత ఈజీగా తెలంగాణలో ఉన్న ప్రజలు సెంటిమెంట్‌కి తప్ప దేనికి గూడా మేమంత అవకాశం ఇయ్యము. ఇంకోటి మేము మీ దగ్గర నుంచి విడిపోయి మా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని మా పాలన కొనసాగుతూ పోతున్న తరుణంలో మళ్ళీ మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎంతవరకి ఆకర్షిస్తారు, ఎంతవరకి ఆశీర్వదిస్తారు, ఎంతవరకు మీ పాలన కోరుకుంటారు అనే ఆలోచన చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మీకంటూ రాష్ట్రం ఏర్పడ్డది గదా! మళ్ళీ తెలంగాణలో వచ్చి మీరు రాజకీయం చేయాలనే ఆలోచన ఎందుకొస్తుంది అన్నట్టుగా చాలా ఆయనను కార్నర్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విషయమైనా, ఏ ఆలోచన చేయాల్సిన ఆలోచన ఆయన తీసుకుంటే బావుంటది. ఎందుకంటే ప్రజలకు అనేది ఒక క్లారిఫికేషన్ ఇయ్యాలి. ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ సిద్ధాంతాలు, మీ ఎజెండాలు, మీ ఆలోచన విధానాలు, మీ పార్టీ ఫార్మ్ అయితే కార్యకర్తలకు ఎలాంటి ఆలోచన చేస్తారు? ముఖ్యంగా ప్రజలని ఎలా ఆలోచన విధానంతోని తీసుకెళ్తారు? పార్టీ మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఒక పార్టీ డెవలప్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని అంశాలుంటాయి. అంశాలను మీరు కూడగట్టే ప్రయత్నం చేస్తారా? మీరు రావాలంటేనే ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. మీకెందుకంటే లా అండ్ ఆర్డర్ ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బందయితది. ఇక్కడ ఎట్లా మీరు విస్తరిస్తారు? ఎట్లా రాజకీయం చేస్తారు? అంతే అంటే అక్కడి వరకే మీరు ఉండండి గానీ, మా దగ్గరకొచ్చి రాజకీయం చేయాలనే ఆలోచనని మీరు మానుకోవాల్సిందిగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ చాలా సీరియస్‌గా మాట్లాడారు. నిజానికి ఆయన చేస్తున్నటువంటి ఆలోచన ఇక్కడి వరకి సరే జనసేనలో మీరు లేకుండా మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏదైనా ఆలోచన చేయండి. మీరు రావాల్సిన పని లేకుండా. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎంతవరకు ఉన్నారో మీ దగ్గర ఉన్న నాయకులని వాళ్ళకు
వాళ్ళనే కొంచెం పార్టీ పగ్గాలిచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి మీరు గైడ్ చేయండి. అంతేగాని మీరు ప్రత్యేకంగా ఇక్కడ పాల్గొనాల్సిన అవసరం ఏంది అన్నట్టుగా ఒక కోణంలో గూడా మాట్లాడే ఆలోచన చేశారు. నిజానికి పార్టీ అధ్యక్షుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీలో, తెలంగాణలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే. కాకపోతే ఇక్కడ గూడా నేనే ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఏ అధ్యక్షునికైనా ఉంటుంది. పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షునికే ఉంటుంది. పార్టీ సిద్ధాంతాల ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లే ఆ బాధ్యత గూడా పార్టీ అధ్యక్షునికే ఉంటుంది గాబట్టి, పార్టీ అధ్యక్షుడు ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఏ పార్టీ గూడా బలోపేతం గాదు. ఏ పార్టీ గూడా ప్రజలోకెళ్ళదు. ఏ పార్టీ గూడా మనుగడ కొనసాగించదనే ఆలోచన విధానంతోని పార్టీ అధ్యక్షుని మీద ఆయన భుజాల మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి. కానీ అది విస్తృతంగా కార్యకర్తలకు ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. జనసేన కార్యకర్తలకు. ఓ క్లారిఫికేషన్ లేకుండా ఇప్పటికి వాళ్ళ దాంట్లో ఇప్పటి కార్యకర్తలకు పదవులు గూడా లేవు చాలా మందికి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి చేసుకుంటున్న వాళ్ళకి కనీసం పదవులు గూడా ప్రకటించలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉంది అన్నట్టుగా నేను చాలా వరకి మహేష్ కుమార్ గౌడ్ గారు కొన్ని విషయాలు ఆయన చర్చించే పని చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆలోచన విధానం తీసుకున్నట్టయితే రేపు తెలంగాణలో ఎలాంటి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అవకాశాలు లేవు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే మీరు ఏపీలో కూటమితో ముందుకెళ్తున్నారు. కూటమితోనే పాలన కొనసాగిస్తున్నారు. కూటమితోనే మీరు అన్ని విషయాలు గూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పాలిస్తుంది గాబట్టి, ఇక్కడ మీరు మత విద్వేషాలు లెక్కన పార్టీ రాష్ట్రాల మధ్యలో గూడా విద్వేషాలు జేపి, రెచ్చగొట్టే ప్రసంగాలతోని, రెచ్చగొట్టే ఆలోచన విధానంతోని, మీ అభిమానాలని గూడా రెచ్చగొట్టి, మా ప్రాంతంలో ఉన్న మా నాయకులకు, మా అంటే మీ కార్యకర్తలకు మాకు మధ్యల గొడవ పెట్టే ఆలోచన చెయ్యకండి. ఒక నాయకుడిగా ఒక మంచి ఆలోచన చేసి రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇంకా మీకు ఇంకా చిన్న పిల్లగాడే రాజకీయం నేర్చుకోవాల్సిన భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. ముందు రాజకీయం నేర్చుకోండి అన్నట్టుగా ఆయన మొత్తానికి మీరు బీజేపీ ఆడిస్తున్న తోలు బొమ్మలాగా మీరున్నరే గాని, మీరు పలుకుతున్న పలుకులు మీవి కావు. బీజేపీ చిలక పలుకులు అని ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. చూడాలి మరి ఈ విషయం మీద జనసేన పార్టీ నాయకులు గావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడో చూడాలి. మొత్తానికి మరో అంశంతో మీ ముందుకొస్తాను. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.